ఇది ఫస్ట్ టైం అండి. మార్కెట్ అంటే యూట్యూబ్లో చూసినాం, చూసేసి మా వాళ్ళు ఇక్కడ తీసుకున్నారు. గత 2 నెలల కింద ఒకటి, నిన్న పోయిన వారం కూడా తీసుకున్నారు. సరే ఎట్లా ఉంటాయన్న ఉద్దేశం కోసం ఇక్కడికి వచ్చినాం. పర్వాలేదు, మేము బర్రెలు నచ్చినాయి తీసుకున్నాం అన్నట్టు. ఇది ఎంత పడ్డది? ఆయన 1,30,000 చెప్పిండు, మేము 1,16,000 కొనుగోలు చేసినాం. 7 నెలల సూడి, 7 నెలల సూడి. డాక్టర్ ఇప్పుడే చెక్ చేసిండండి. 7 నెలల సూడి. వాళ్ళు వచ్చేసి 8, 7, 15 లీటర్ల గ్యారంటీ. ఇక అంటే మనం నమ్మకమైన తీసుకున్నాం. 15 లీటర్లు అంటే ఆయన పిడ్నీ చూపించింది ఏం లేదు. ఈ హెవీ సైజు బర్రెని చూసుకున్నాం ఉద్దేశం కోసం, ఇది ఇస్తుందన్న దాని మీదే తీసుకున్నాం. ఆయన మనకు భరోసా కూడా లేదు. ఆయన 10 చెప్పిండండి, మేము 10 కూడా వేసుకోలేదు. 15 లీటర్లు ఇస్తే చాలనుకున్నాం. ఇది ముర్రనే అన్నారా అంటే క్రాసులు. ఇది 3వ ఈత అండి. ఆయన చెప్పకుండా నేనే చెప్తున్నా. మాకు డైరీ ఉందండి, నాకు డైరీ ఉంది. 2005 నుంచి ఉంది నాకు డైరీ. 2005లో నేను గుజరాత్ వెళ్ళి తెచ్చిన, ఇక్కడ కూడా కాదు. అప్పుడు ఎంత అవుతుందండి? 50,000, 55,000 బర్రెని తీసుకున్నా అక్కడి నుంచి. అవును, ఇప్పుడు ఉన్నది హెవీ అయిపోతుంటే ఉంటుందా అండి? ఇక ఉంటామంటే పెరుగుతున్నాయి కానీ తగ్గుడు అయితే లేదు. పాల బర్రె హెవీని బట్టి, పాలని బట్టి రేటు పెరుగుతుంది. తగ్గుద్ది అనేది దురదల కూడా. ఈ వారం మంచిగా వచ్చినాయండి. పోయిన వారం కంటే ఈ వారం కొంచెం హెవీ ఉంది రేటు. పోయినసారి ఏమో ఇది గుడి ఫోర్ను అయ్యి ఉండబట్టి ఒక 5,000, 6,000 బర్రెకి తగ్గింది. ఈ సంవత్సరం ఏం ఎక్కువ ఉంది ఈ వారం వల్ల. రేట్లు బిర్రుగా చెప్తారు కానీ మనం కనుక్కోవాలి, బర్రెని బట్టి అడగాలి. మేము బోకర్స్ ఏం లేదండి, డైరెక్ట్ ఇక వాళ్ళని పట్టుకొని మేము ఒక ఏజెంట్ని తీసుకొని కొనుగోలు చేసుకున్నాం. అంటే మా అబ్బాయిలకు ఇప్పించిండు, ఇటువరకు పోయిన వారం ఇప్పించిండు. ఆ నమ్మకం మీదనే ఈయనని ఎంచుకొని కొనుగోలు చేసుకున్నాం. తీసుకెళ్ళి మంచిగానే ఉన్నాయండి. ఇప్పుడు ఇళ్ళో వచ్చిన బిల్లు అంటే హర్యానా ఉంది, జయప్రభాద్ ఉంది, మిన్నీ ఉంది, బన్నీ. రేట్లు పర్వాలేదండి, తీసుకోవచ్చు. అంటే బ్యాటరీ రేట్లని పొంచుకొని దీన్ని తీసుకోవాలి, ఇక్కడ రేట్లని కాదు. ఇక కొత్తగా అవగాహన లేని వాళ్ళు వచ్చిరనుకో వాళ్ళు ఇదైపోతారు. అంటే మనం బయట అడిగి చూస్తున్నాం, అక్కడున్న బర్రెకి ఎంత ఉంది, ఇక్కడికి వస్తే ఈ 7 మంత్ కానీ 8 మంత్ కానీ మనకు ఇది తీసుకుంటే పర్వాలేదా అన్న దాని మీదనే కొనుగోలు చేసుకోవాలి. ఈరోజు 4 గంటల కొనుగోలు, 1, 2, 3, 2. ఇది వచ్చేసి ఎంత? 95. 7 నెలలు. అది వచ్చేసి 87, 8 నెలల సూడి. అది వచ్చేసి 97, 8 నెలల సూడి. అది జాతి అండి, అది మినీ కొమ్ము అంతే. అది మినీ కావాలనే తీసుకున్నా నేను, అంతే. కొమ్ములతోనే ఊగులాడతాయి అంతే. ఇది మినీ బర్రె అండి, ఈ జాతి కావాలా? అవునండి, ఇది మినీ బర్రె కావాలన్న ఉద్దేశం కోసం తీసుకున్నాం అంతే. నా దగ్గర అంటే మనం ఇటువరకు చెడ్డల్లో కానీ యూట్యూబ్లో కానీ చూస్తున్నాం కదా, దాన్ని బట్టి ఎంచుకున్నాం. బెటర్గా కావాలనుకుంటే కొమ్ము ఊగులాడితే పక్కా అన్న దాని మీద చూసుకొని బేరం చేసుకున్నాం అంతే. బ్రీడు పక్కా బ్రీడు. పాలు చెప్పిరండి 10 లీటర్లు చెప్పారు కానీ మేము 10 కూడా వేసుకోలేదు. మేము పెట్టిన రేటు ప్రకారంగా అయితే 6, 7 అంతే. 8 నెలలు చూడండి. 4 తీసుకున్నాం. ఇంకా తీసుకోండి చాలా. మా దగ్గర అంటే ఉన్నాయి, మా దగ్గర రేట్లు ఉన్నాయి. బ్రీడ్ రాడు. ఈ బ్రీడ్ రావాలంటే 2 లక్షలు పెట్టాలి, దీనికి 1,60,000 పెట్టాలి. సూడి మీన అంటే ఇప్పుడు కాదు, సూడి మీన అంటే బర్రె నిమ్మలంగా ఉంటుంది, మనకు పాలు ఎక్కువ శాతం ఇస్తుంది అండి. అది ఫ్యాట్ ఉంటుంది మళ్ళీ దీంట్లో. మెయిన్ 2 లక్షణాలు దీని దగ్గర. నా దగ్గర ఈ అంటే ఈ ఒక జాతి, ఇదొక జాతి. పాలకు నిమ్మలము కఠినంగా తర్వాత కూడా ఇస్తుంది. తర్వాత ఫ్యాడు వీటికంటే కొంచెం అది ఫ్యాడ్లో ఉంటుంది ఎక్కువ, 1%. నా దగ్గర హర్యానా ఉంది, జయప్రభాద్ ఉంది, బన్నీ ఉంది, అన్ని రకాలు ఉంది. ఈ రకం కావాలని ఇది ఎంచుకున్నా. నేను రాగానే చూసుకున్నా, నాకు నచ్చింది. చుట్టూ తిరిగి వచ్చినా మళ్ళీ దీని కాడికే పోయింది పానం అంతా.
ఉందండి. ఇప్పుడు యూట్యూబ్లో చూసే ప్రకారంగానైతే జయప్రభాస్ ఇదే ఉంటుందండి మెయిన్. దాంట్లో మంచి జాతి వస్తాయి. నాది ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ బర్రె పోతే 8వ బర్రె అండి. నా ఆలోచన అంటే ఉన్నదాని వరకు ఇప్పటి వరకు నేను ఒక్కనే చేసుకుంటాను. నాకు జీతగాళ్ళు ఎవరు లేరు. వ్యవసాయం ఉంది, ఇది ఉంది, రెండు చూసుకుంటే చేసుకుంటాను. అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కొత్తగా పెట్టిరు కదా, వాళ్ళు మనిషి మీద ఆధారపడి ఉంటారు. మనం మనిషి మీద ఆధారపడకుండా మన గడ్డి మనమే కోసుకొచ్చుకోవాలి, మన పాలు మనమే తీసుకోవాలి. మనకు 10 మించి పెట్టుకుంటే మనిషిని పెట్టుకోవచ్చు, తప్పులేదు. హెవీ సైజ్ బర్రెలను పెట్టుకొని మేమే చూసుకుంటాం. సొంతంగా చేసుకుంటే లాభం అండి. మనం ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఈయనప్పుడు పాలన చూసుకొని చేసుకోవటమే కరెక్ట్ ఇట్ల కంటే. అట్లనైతే రేట్ ఎక్కువ పోతాయి కదా. ఈ బర్రెని కొనుగోలు చేయాలంటే దూడ టైప్ అనుకుంటే 1,50,000 పెట్టాలి, మాకు ఖచ్చితంగా పెట్టాలి. 1,40,000 1,50,000 పోతేనే బర్రె దొరుకుతుంది. ఇది దూడతో సూడి మీద ఉన్నప్పుడు అంటే మేము ఏగలేమండి. దాన్ని ఏంటంటే మనకు మెయింటెనెన్స్, మనకేది పాలు పోస్తుండాలి, ఇన్కమ్ తీసుకోవాలి, అవుట్ గోయింగ్ పోవాలి. ఎందుకంటే మనకు పాలు ఇస్తుండాలి, మనిషి మనం కష్టపడుతున్నాం, మనకు రొటేషన్ ఉంటుంది. కానీ ఆ దూళ్ళని తీసుకుపోయి పెంచినాం అనుకో, జీతగాలను పెట్టుకోవాలి, దాని మీద మనకి ఏం తృప్తి అనిపించదు. చేస్తురండి, అవి కూడా మంచిగానే ఉంటాయి, కాదంటలేము. కానీ అదేంటంటే ఈ రిస్క్ అనేది ఉండదు. ఇప్పుడు పొదుగు వాపు కానీ గుడ్ల మాయ కానీ ఇలాంటివి ఏమి ఉండదు. ఒక దూడిని తీసుకెళ్ళినాం అనుకో, ఒక దున్నపోతుని పెట్టుకున్నాం అనుకో, అవి కట్టినాయి అనుకో, ఆ రేటు ఇవాళ ఏరే. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెన్స్ అండి. కష్టపడాలి, అది దాని రేట్ వస్తుంది. మనది ఏంటంటే మనం పాలు మిల్కింగ్ తీసుకోవటం, అమ్ముకోవటం, ఇంతే. కట్టకపోతే దీన్ని తీసేస్తాం, ఇంకోటి తెచ్చుకోవటం. నెలకు వచ్చేసి 10,000 ఖర్చు వస్తుందండి దీనికి. ఒక గడ్డి కట్ట వచ్చేసి 100 రూపాయలండి. ఇంకొక దాణ పెట్టాలి, మళ్ళీ పచ్చిగడ్డి వేయాలి, ఖచ్చితంగా వస్తుంది. మనం గడ్డినే చూసుకోరాదండి. నాకు వచ్చేసి 7 వస్తుందండి ఫ్యాడు, అంటే 7.5 అట్లా వస్తుంది. లీటర్ వచ్చేసి అంటే 82 రూపాయలు పడుతుంది మా దగ్గర ఫ్యాడ్ రేటు. మేము పోసేది ఫ్యాడ్కే. మాకు వచ్చేసేసి 62 రూపాయలు 63 రూపాయలు పడుతుంది మినిమం. అనుకూలంగానే ఉందండి. రైతులు వచ్చి మోసపోకుండా అనుకూలంగా తీసుకోవచ్చు. బర్రెని వాళ్ళు నచ్చి తీసుకుంటే బెటర్. అవగాహనతో రావాలి. ఏదో మేము వచ్చినామంటే వచ్చినామని కాదు, అవగాహనతో వచ్చి డేర్గా తీసుకొని ఒక లాస్ అయినా కూడా భరాయించుకునేటట్టు ఉండాలి. కానీ పోగానే అరే నన్ను ఇట్లా అయిపోయిందన్న బాధ అయితే ఉండదు.